మీరు బురదున్న రోడ్‌లో నుంచి ఎంత కేర్‌ఫుల్‌గా పోయినా సరే, బురద తప్పకుండా అంటుకుంటుంది. అలాగే మీరు ఒక పర్ఫ్యూమ్ షాప్‌కి వెళ్లి అక్కడ ఒక్క పర్ఫ్యూమ్‌ని ముట్టకుండా వచ్చేసినా సరే, మీ యొక్క బట్టల నుంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇది మనకు నేర్పించే లెసన్. ఎటువంటి సర్కిల్‌లో ఉంటామో, మనం ఎటువంటి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంటామో, అలానే మారిపోతాము. ఎన్వైర్న్‌మెంట్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరని అర్థం కాదు. మనం ఎవరితో ఎక్కువ సమయం లేదా ఏ కంటెంట్ చూడడానికి మనం ఎక్కువ సమయం కేటాయిస్తున్నామో అదే మన ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు 99% పీపుల్ వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్‌తోనే గడుపుతున్నారు. వాళ్ళ యొక్క మొబైల్ ఫోనే వాళ్ళ యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్‌లో ఏం చూస్తున్నారు? ఎంటర్‌టైన్‌మెంట్ స్టఫ్ కంటెంటా? లేదా ఇన్స్పిరేషన్ నాలెడ్జబుల్ వీడియోసా? ఎవరిని ఫాలో చేస్తున్నారు? ఎవరి నుంచి ఇన్‌స్పైర్ అవుతున్నారో? ఈ ఈ చాయిసెసే మీ యొక్క ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి. ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకో. మీ లైఫ్‌లో వాల్యూని యాడ్ చేయలేని వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అంటే, మీ యొక్క లైఫ్‌లో మీ యొక్క గ్రోత్‌కి దూరం అవుతున్నారని అర్థం. మీ లైఫ్‌లో వాల్యూని యాడ్ చేయలేని కంటెంట్ చూడడం కన్నా స్క్రోల్ చేయడమే బెటర్. కాకపోతే మనం చేసే ప్రతి వీడియో కూడా మీ యొక్క లైఫ్‌లో వాల్యూని యాడ్ చేయడానికే. సో ఫాలో నౌ.